ప్రపంచంలోనే ఐపీఎల్ అత్యుత్తమ క్రికెట్ లీగ్. ఈ టోర్నీలో ఒక్కసారైనా ఆడాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. అలాంటి అత్యుత్తమ టోర్నీలో కొన్ని ఘటనలు మాయని మచ్చగా నిలిచిపోయాయి. క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా చోటు చేసుకున్న ఈ సంఘటనలు లీగ్ను కుదిపేశాయి. ఐపీఎల్ సీజన్లో జరిగిన టాప్ 5 సంఘటనలపై ఒక లుక్కేద్దాం. షారుఖ్ ఖాన్ పై నిషేధం. బాలీవుడ్ బాద్షా కేకేఆర్ కో ఓనర్ షారుఖ్ ఖాన్ వాంఖడే స్టేడియం సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడటం తీవ్ర వివాదాస్పదమైంది. 2012లో ఈ ఘటన చోటు చేసుకోగా తమ సెక్యూరిటీ సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ముంబై క్రికెట్ అసోసియేషన్ షారుఖ్ ఖాన్ ను మైదానంలోకి రాకుండా 5 ఏళ్లు నిషేధం విధించింది. తన పిల్లలపై చేయి వేయడంతోనే తాను ఆగ్రహానికి గురయ్యానని షారుఖ్ సంజాయిషి ఇవ్వడంతో ఆ నిషేధాన్ని 2015లో ఎత్తేశారు. 2013 స్పాట్ ఫిక్సింగ్. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 2013 స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం ఓ మాయని మచ్చగా నిలిచిపోయింది. ఆ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లైన శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చావన్లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టయ్యారు. బూకీలు, ఆటగాళ్ల మధ్య మొబైల్ సంభాషణల ద్వారా ఢిల్లీ పోలీసులు సదరు ప్లేయర్లను అరెస్ట్ చేశారు. ఈ ఉదంతంలో సీఎస్కే టీం ప్రిన్సిపల్ గురునాథ్ మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ కో ఓనర్ రాజ్ కుంద్రాలు కూడా భాగంగా ఉన్నట్లు తేలింది. దాంతో ఈ 2 ఫ్రాంచైజీలపై బీసీసీఐ 2 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఈ సంఘటన ఐపీఎల్ విశ్వసనీయతను దెబ్బతీసింది. దాంతో బీసీసీఐ, ఐసీసీ ఫిక్సింగ్ వ్యతిరేకంగా కఠిన నియమాలను అమలు చేసింది. గంభీర్ కోహ్లీ గొడవ. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఐపీఎల్లో 2 సార్లు గొడవపడ్డారు. ఐపీఎల్ 2012లో ఆర్సీబీ బ్యాటర్గా ఉన్న కోహ్లీ కేకేఆర్ కెప్టెన్ అయిన గంభీర్ పై దూసుకెళ్లాడు. ఇద్దరి మధ్య మాటలు హద్దులు దాటడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా గంభీర్, కోహ్లీ మరోసారి గొడవపడ్డారు. ఈసారి గంభీర్ లక్నో సూపర్ జైంట్స్ కోచ్ గా ఉండగా కోహ్లీ ఆర్సీబీ తరపున ఆడాడు. ఈ మ్యాచ్ గెలిచిన అనంతరం కోహ్లీ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. కైల్ మేయర్స్ తో మాట్లాడుతుండగా గంభీర్ వచ్చి అతను పక్కకు తీసుకెళ్లాడు. దాంతో కోహ్లీ ఆగ్రహానికి గురవ్వగా గంభీర్ ధీటుగా బదులిచ్చాడు. ఇద్దరి మ్యాచ్ ఫీజుల్లో కోత పడింది. అంపైర్లతో ధోనీ గొడవ. ప్రశాంతంగా కనిపించే ధోనీ 2019 సీజన్లో అంపైర్లకు తన ఉగ్రరూపం చూపించాడు. రాజస్థాన్ రాయల్స్ సీఎస్కే మధ్య జరిగిన మ్యాచ్లో నోబాల్ ప్రకటించి వెనక్కు తీసుకోవడంపై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డకౌట్ నుంచి మైదానంలోకి వెళ్లి అంపైర్లతో మాట్లాడాడు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవ్వగా ధోనీకి జరిమానా విధించారు. బ్యాట్ విసిరేసిన పోలార్డ్. ముంబై ఇండియన్స్ మాజీ ఆల్రౌండర్ కిరణ్ పోలార్డ్ మిచెల్ స్టార్క్ పై కోపంతో బ్యాట్ ను విసిరేశాడు. 2014లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలార్డ్ పక్కకు తప్పకుండా స్టోర్క్ బాన్సర్ స్పందించడంతో ఆగ్రహానికి గురైన అతను బ్యాట్ విసిరేశాడు. ఇద్దరు మ్యాచ్ ఫీజులో కోతను విధిస్తూ చర్యలు తీసుకున్నారు. ఐపీఎల్ అరంగేట్ర సీజన్లోనే శ్రీశాంత్ ను మైదానంలోనే హర్భజన్ సింగ్ కొట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ కు ఆడిన హర్భజన్ పంజాబ్ కింగ్స్ తరపున బరిలోకి దిగిన శ్రీశాంత్ చెంప చెల్లు అనిపించాడు. పంజాబ్ విజయానంతరం రెచ్చగొట్టేలా శ్రీశాంత్ సంబరాలు చేసుకోవడంతో ఆగ్రహానికి గురైన హర్భజన్ చేతికి పని చెప్పాడు. దీంతో శ్రీశాంత్ కన్నీటి పర్యంతమయ్యాడు. మిగతా సీజన్ ఆడకుండా హర్భజన్ సింగ్ పై బీసీసీఐ నిషేధం విధించింది. అశ్విన్, జోస్ బట్లర్ మన్ఖెడింగ్. 2019లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్, జోస్ బట్లర్ ను మణఖడింగ్ ద్వారా అవుట్ చేసిన సంఘటనలపై చాలా గొడవ జరిగింది. అశ్విన్ ఆ నిర్ణయంపై చాలా విమర్శలు వచ్చాయి. చాలా మంది క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు కూడా అశ్విన్ తీరును తప్పుపట్టారు. ఆ తర్వాత అశ్విన్ మరియు బట్లర్ ఇద్దరు ఒకే జట్టులో ఆడటం కూడా జరిగింది. ఇది కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అశ్విన్ ఏంది తొండాట అని అప్పట్లో అందరూ అశ్విన్ ను తప్పుపట్టారు. రిషబ్ పంత్ వర్సెస్ అంపైర్ నోబాల్. చివరి ఓవర్లో 36 పరుగులు కావాల్సి ఉండగా ఒబేడ్ మొకాయ్ వేసిన తొలి 3 బంతులను పావెల్ వరుసగా సిక్సర్లు బాది మ్యాచ్ లో ఉత్కంఠను పెంచాడు. చివరి 3ంటికి ఇంకా 18 పరుగులు అవసరమైంది. అయితే తరువాతి బంతి పావెల్ నడుము భాగం పైకి రాగా ఎంపైర్ నోబాల్ ప్రకటించలేదు. దీంతో నాన్ స్ట్రైక్ లో ఉన్న కుల్దీప్ అప్పీల్ చేసిన అంపైర్ నిరాకరించడంతో రిషబ్ పంత్ వారిని మైదానం విడిచి వెళ్లాలని అక్కడున్న స్టాఫ్ అండ్ అంపైర్ తో గొడవకు దిగాడు. చివరికి షేన్ వాట్సన్ రాజీ చేసి పంత్ను పంపించాడు. జడేజాపై నిషేధం. ఐపీఎల్ 2010 సీజన్లో టోర్నీ నిబంధనలు ఉల్లంఘించాడనే కారణాలతో జడేజాను ఆ సీజన్ ఆడకుండా నిషేధం విధించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఉండగానే ఇతర జట్టుల్లోకి వెళ్లేందుకు సంప్రదింపులు జరపడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు.
లలిత్ మోదీపై నిషేధం. ఐపీఎల్ రూపకర్త అయిన లలిత్ మోదీపై బీసీసీఐ నిషేధం విధించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఆర్థిక అవకతవకలకు పాల్పడాడనే ఆరోపణలతో 2010లో బీసీసీఐ అతనిపై నిషేధం విధించింది. బ్రాడ్కాస్టింగ్ హక్కులు, టీం అమ్మకాల విషయంలో లలిత్ మోదీ మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడని బీసీసీఐ విచారణలో తేలడంతో నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంది.